హాయ్ హలో నమస్తే. రాఘవ్ చద్దా అతని మీద నేను కూడా గతంలో ఒక వీడియో పెట్టాను. ఏంటంటే ఎక్స్ట్రాడినరీ కామన్ మ్యాన్కి సంబంధించినటువంటి టాపిక్స్ మొత్తం రైజ్ చేస్తూ ఉంటాడు అని నేషనల్ వ్యాప్తంగా అతనికి ఒక మంచి పేరు వచ్చింది రాఘవ్ చద్దాకి. సడన్గా ఈ ట్విస్ట్ ఎవరికి అర్థం కాలేదు. సడన్గా అతను ఆమ్ ఆద్మీ పార్టీతో ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వచ్చి అది అన్వెరిఫైడ్ సోర్సెస్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అతని మీద దాడి జరిగింది, కొట్టారని కూడా ఒక నాయకుడు ఒక బ్లాస్ట్ వేశాడు. ఓకే సార్, చూద్దాం లోపలికి వెళ్ళి. మీకు తెలుసు, గతంలో రాఘవ్ చద్దా రాజ్యసభ ఎంపీ. అతను చాలా చాలా కామన్ పాయింట్స్ లైక్ డబుల్ ట్యాక్స్ ఎందుకు కట్టాలి, మొబైల్ రీఛార్జ్ ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇది ఇట్లాంటి పాయింట్స్ అన్ని చిన్న కామన్ మ్యాన్కి సంబంధించి మొత్తం మాట్లాడి అతని వీడియోలు సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయ్యి దేశవ్యాప్తంగా అతను ఫేమస్ అయ్యాడు. అందరూ అనుకున్నారు అతను గవర్నమెంట్ని బాగా వ్యతిరేకిస్తున్నాడు అని అనుకున్నారు. బట్ సడన్గా ఇది ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వచ్చి అతన్ని లీడర్షిప్ నుంచి తప్పించిన తర్వాత వీళ్ళు చేసిన ఎలిగేషన్ ఏంటంటే హీఈస్ వెరీ సాఫ్ట్ విత్ మోడీ బట్ నాట్ హార్డ్ విత్ మోడీ వెనక పక్క నుంచి మోడీతో కుమ్మక్కాయడని ఆరోపణ చేశారు అతని మీద. కొంతమంది లేదు, కేజ్రీవాలే కుమ్మక్కాయడు మోడీతోటి, అందుకని ఇతన్ని తీసేశారు, కామన్ పాయింట్స్ వేస్తాను. సో అన్ని రకాల ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. సార్, అఫీషియల్గా ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పింది అతను మేమందరం మోడీతో ఫైట్ చేస్తుంటే అతను సాఫ్ట్గా వెనక పక్క నుంచి మోడీతో అంత హార్డ్గా లేకుండా సాఫ్ట్ క్వశ్చన్ చేసి అతను టార్గెట్ చేయట్లేదు, అందుకని తప్పించాము పార్లమెంట్లో అనేది వాళ్ళు అఫీషియల్గా చెప్పింది, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు చెప్పింది. సో అది మ్యాటరు. నట్షెల్లో లోపలికి వెళ్ళి చూద్దాం. ఇతన్ని చద్దాని ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి డిప్యూటీ లీడర్ అంతా రాజ్యసభ దాన్ని నుంచి తప్పించారు అతను తప్పించినప్పుడు మరి ఆటోమేటికలీ పార్టీ ఇంటర్నల్ డిసిప్లైన్ అది ఇది అని తెర మీదకి వస్తాయి. ఆ ఇంటర్నల్ డిసిప్లైన్ ఏమైనా తెర మీదకి వచ్చి అతన్ని అక్కడి నుంచి తప్పించారనేది వాళ్ళ యొక్క ఉద్దేశం. బట్ పార్టీ వాళ్ళు ఏమంటారంటే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి, నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా మాట్లాడటానికి అతను భయపడుతున్నాడు. నాయకుడిగా పార్లమెంట్లో భయపడి చాలా సాఫ్ట్ టాపిక్స్ ఎంచుకుంటున్నాడు. మొబైల్ రీఛార్జ్ ఎందుకు చేయలేదు, ఇట్లాంటి టాపిక్స్ ఎంచుకుంటున్నాడు. మోడీని డైరెక్ట్గా అతని యొక్క పాలసీ మీద, మోడీ యొక్క సిద్ధాంతాల మీద ప్రశ్నించకుండా సాఫ్ట్ గేమ్ ఆడుతున్నాడు అనేది వాళ్ళు ఇంటర్నల్గా వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్. ముఖ్యంగా పంజాబ్ యూనిట్కి సంబంధించి అతని మీద పబ్లిక్ ఇష్యూస్ని మీద అతను ప్రశ్నలు లేవనెత్తలేదు అని చెప్పేసి ఆరోపణ చేశారు. దానికి ఈయన రాఘవ్ చద్దా అతను ఎక్కడెక్కడ మాట్లాడాడో ఆ వీడియోలు మొత్తం కూడా కట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంటూ వచ్చాడు. ఆ ఎలిగేషన్స్ని రిజెక్ట్ చేస్తూ, నేను ఎన్నిటి మీద మాట్లాడాను, ఫార్మర్స్ ఎంఎస్పీ మీద మాట్లాడాను, గ్రౌండ్ వాటర్ ప్రాబ్లమ్స్ మీద మాట్లాడాను, మిగతా యొక్క పబ్లిక్ సమస్యలు అన్నిటి మీద మాట్లాడానని ఆ క్లిప్పులు తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు ఇప్పుడు రాఘవ్ చద్దా. ఇప్పుడు అతను పోస్ట్ చేసిన మొత్తం కూడా అతనికి ఆధారాలుగా నిలిచాయి, నేను మాట్లాడానని. ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే నువ్వు మాట్లాడేవి కానీ గట్టిగా మాట్లాడలేదు, సాఫ్ట్, యు ఆర్ వెరీ సాఫ్ట్ గోయింగ్ విత్ మోడీ, సాఫ్ట్ గోయర్ విత్ మోడీ అనేది ఎలిగేషన్ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. సో అయితే ఇప్పుడు ఒక పెద్ద సెన్సేషన్ ఏంటంటే ఒక సీనియర్ మోస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అతన్ని ఫిజికల్గా కొట్టారు అని ఒక ఆరోపణ చేశాడు. అంటే అన్వెరిఫైడ్, బట్ ఎవరో ఒక అతను చెప్పాడు. అది నిజంగా కొట్టారా లేదో తెలియదు, బట్ అన్వెరిఫైడ్ సోర్సెస్ నుంచి ఒక సీనియర్ నాయకుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, అతను ఫిజికల్గా కొట్టారు రాఘవ్ చద్దాని అని. ఎందుకు కొట్టారు అనేది తెలియదు. చెప్పింది ఎవరంటే నవీన్ జైహింద్ అనేటువంటి ఒక ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఫార్మర్ నాయకుడు, సీనియర్ మోస్ట్ నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన నవీన్ జైహింద్. అతను ఏమన్నాడంటే రాఘవ్ చద్దాన్ని ఇంటర్నల్ డిస్ప్యూట్స్ సాల్వ్ చేస్తామని చెప్పి పిలిచి అతన్ని కొట్టారు అనేది అతను ఒక పెద్ద ఇదేసాడు, బాంబు వెలిచాడు. అక్కడ నిలబెట్టారు అతన్ని. అంటే అక్కడ శీష్ మహల్ అంటారు కదా, ఈయన అరవింద్ కేజ్రీవాల్ శీష్ మహల్ కట్టాడు 1,000 కోట్ల రూపాయలు పెట్టి, అది దాని ఆరోపణలు వచ్చినాయి గతంలో. ఆ శీష్ మహల్కి పిలిచారట, అక్కడ అరవింద్ కేజ్రీవాల్ గారు ఉన్నారట.
ఆయన నిలబెట్టారట, కూర్చోమని కూడా కూర్చోమని లేదట. అతను ఇట్లా చేతులు పట్టుకొని నిలబడమన్నాడట, చేతులు పట్టుకొని నిలబడ్డాడట రాఘవ చద్దా అరవింద్ కేజ్రీవాల్ ముందు అనేది వస్తున్నటువంటి రూమర్స్ అవి. దాంట్లో నిజమేంటి మనకు తెలియదు. నిలబెట్టారట, అతను ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే మధ్యలో అతను కొట్టారట కొంతమంది నాయకులు వచ్చి. మరి అంత పెద్ద గొడవ ఏంటి అనేది ఎవరికి తెలియదు. ఓకే, ఈ జై హింద్ అనే అతను పోస్ట్ చేయటం, అంతేకాకుండా ఇంకొకటి ఏదో చండీగఢ్లో సీక్రెట్ మ్యాన్షన్ ఒకటి ఉందట, అక్కడికి కూడా పిలిచారట. ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద డిస్కషన్ జరుగుతుంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ మీద కూడా కొట్టారట అతన్ని. 2 సార్లు కొట్టారు అని చెప్పేసి ఇతను ఒక పెద్ద చేసాడు జై హింద్ అనే వ్యక్తి. మరి ఏంటి అరవింద్ కేజ్రీవాల్ గారికి ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే కొట్టే అంత దాకా వెళ్తారా? ఇది సో సర్ప్రైజింగ్ అది. ఓకే, నాకైతే తెలీదు. ఇది రియల్ ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. అంత అంతే రాజ్యసభ ఎంపీ స్టేజ్లో ఉన్న వాళ్ళు కొడతారా అనేది. ఓకే, అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అఫీషియల్గా అయితే దాన్ని ఏం కన్ఫర్మ్ చేయలేదు, కొట్టేమో అది ఇదేం కన్ఫర్మ్ చేయలేదు. కానీ వాళ్ళు అఫీషియల్గా అతన్ని లీడర్షిప్ నుంచి తప్పించారు. లీడర్షిప్ నుంచి తప్పించి అతన్ని ఎందుకు తప్పించేమనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. పార్లమెంటరీలో అతను అగ్రెసివ్గా ఉండట్లేదు, చిన్న చిన్న సాఫ్ట్ టాపిక్స్ ఎంచుకుంటున్నాడు, మొబైల్ రీఛార్జ్ అట్లాంటివి ఎంచుకొని మోడీకి ఫేవరబుల్గా మాట్లాడుతున్నాడు అనే విధంగా ఆరోపణ చేశారు. సౌరభ్ భరద్వాజు, అతీషి ఇట్లాంటి వాళ్ళు ఇది మేజర్గా ప్రెస్ మీట్ పెట్టి అతను ఇట్లా సాఫ్ట్గా ఉన్నాడని చెప్పడానికి అక్కడ పంజాబ్ ముఖ్యమంత్రి భగవత్ మాన్ అతను కూడా అదే చెప్పాడు. అతను త్వరలో బీజేపీలో జాయిన్ అయిపోతాడు రాఘవ చద్దా. అతనికి బీజేపీలో జాయిన్ అయ్యేటువంటి లింక్స్ ఉన్నాయి అతనికి. వెనక పక్క తెరనడిపాడుగా అతను. అందుకని ఈ వెంట సాఫ్ట్ విత్ నరేంద్ర మోడీ అని చెప్పేసి అతను చీఫ్ మినిస్టర్, పంజాబ్ చీఫ్ మినిస్టర్ భగవంత్ మాన్ అతను డైరెక్ట్గా చెప్పాడు అనమాట. సో ఇతను వెంటనే ఒక పోస్ట్ చేశాడు, రాఘవ చద్దా మీరు ఎన్ని ఆరోపణలు చేస్తున్నారు, మీరు నన్ను సైలెన్స్ చేయగలరు కానీ నన్ను ఓడించలేరు. యూ కెన్ సైలెన్స్, యు ఆర్ ట్రయింగ్ టు మేక్ సైలెంట్ ఏమన్నాడు, సెయింగ్ దట్ హీ హాజ్ బీన్ సైలెన్స్డ్ బట్ నాట్ డిఫీటెడ్ అనే అర్థం వచ్చే విధంగా అతను పోస్ట్ చేశాడు. ఆబ్వియస్లీ భారతీయ జనతా పార్టీ వాళ్ళు రియాక్ట్ అవుతారు. భారతీయ జనతా పార్టీ వాళ్ళు రియాక్ట్ అయ్యి ఇది అన్డెమోక్రటిక్గా, అప్రజాస్వామ్యంగా అతను తప్పించారు. రాజ్యసభలో కేజ్రీవాల్ని మించిపోతాడని చెప్పి అతను తప్పించారు. కేజ్రీవాల్ని లీడర్షిప్ కంటే మించిపోతున్నాడు, అతనికి ఎక్కువగా క్రేజ్ వస్తుంది దేశంలో అని చెప్పి అతను తప్పించారని భారతీయ జనతా పార్టీ వాళ్ళు అతని మీద ఆరోపణ చేశారు, కేజ్రీవాల్ మీద, ఈ యొక్క ఇష్యూ మీద. ఓకే, సరే ఇది జరిగింది ఇది, బట్ అది కొట్టారా లేదనేది మనకైతే తెలియదు. కొట్టారనేటువంటి రూమర్స్. బట్ అదర్ సైడ్ ఇంకొక రూమర్ కూడా ఉంది. ఇప్పుడు వీళ్ళేం చెప్తున్నారు, రాఘవ చద్దా బీజేపీకి సాఫ్ట్గా ఉన్నాడని. అదర్ సైడ్ ఇంకొక రూమర్ కూడా, కొంతమంది యూట్యూబర్స్ కేజ్రీవాల్ బీజేపీతో టచ్లో ఉన్నాడు, నరేంద్ర మోడీకి భయపడి ఇతను నరేంద్ర మోడీకి గవర్నమెంట్ మీ ఇరుకుని పెడుతున్నాడు మొబైల్ రీఛార్జ్ల మీద ఆటిటి మీద. అందుకని ఇతన్ని సైలెన్స్ చేయడానికి కేజ్రీవాల్ కుమ్మక్కాడు భారతీయ జనతా పార్టీతో అనేటువంటి ఆరోపణతోటి కొంతమంది వీడియోలు చెప్తున్నారు. చద్దా ఇతన్ని పీపుల్ ఇష్యూస్ రైజ్ చేస్తున్నాడు. అదే ఏమంటే మొబైల్ రీఛార్జ్కి సంబంధించినవి, డేటా రోల్ ఓవరు, టోల్ కాస్ట్, గిగ్ వర్కర్స్ మీద, ఎయిర్పోర్ట్ ఫుడ్ ప్రైసెస్, వీటన్నిటిని మీద అతను గతంలో లేపి గవర్నమెంట్ని ఇరుకుని పెట్టాడు, మోడీ గవర్నమెంట్ని. అది కేజ్రీవాల్కి నచ్చలేదు. కేజ్రీవాల్ వెనక పక్క మోడీతో టచ్లో ఉన్నాడు, అందుకని ఇతను సైలెన్స్ చేశారు అని సెకండ్ వర్షన్ కూడా తిరుగుతుంది. ఇప్పుడు అంటే ఇద్దరు ఒకరినొకరిని ఆరోపణలు అనమాట. ఇప్పుడు ఇంతకీ మోడీతో ఎవరు టచ్లో ఉన్నారు అనేది ఎవరికి తెలియదు. ఓకే, అదే దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ నరేంద్ర మోడీ. నా వన్ థింగ్ విచ్ ఐ లైక్ ఇన్ నరేంద్ర మోడీ ఏంటంటే, నేను ఐఎమ్ సో సర్ప్రైజ్డ్. ప్రతిపక్షాన్ని, అపోజిషన్ ఇద్దరిని గ్రిప్లో పెట్టడం అతను నెంబర్ 1. ఎలా పెడతాడో తెలియదు మరి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇద్దరు నువ్వు మోడీతో టచ్లో అనుకుంటున్నారు అంటే అర్థం ఇద్దరిని గ్రిప్లో పెట్టాడని అర్థం. నరేంద్ర మోడీ గారు ఎక్కడెక్కడైతే ఇద్దరు కొట్టుకుంటున్నారో ఆ కొట్టుకునే ఇద్దరు వైపు ఇద్దరికి టచ్లోకి వెళ్ళటం అనేది వాళ్ళ పొలిటికల్ స్ట్రాటజీ. భారతీయ జనతా పార్టీకి వాళ్ళకి చెప్పాల్సింది వాళ్ళు చెప్తారు, వీళ్ళకి చెప్పాల్సింది చెప్తారు, ఇద్దరిని గ్రిప్లో లాగుతారు, ఇద్దరిని మళ్ళీ వీళ్ళిద్దరు కొట్టుకుంటుంటారు. నువ్వు మోడీ వ్యక్తిని కొట్టుకుంటారు, బట్ ఇద్దరిని వెనక లాగుతాడు బీజేపీ వాళ్ళు. వాళ్ళు ఎలా చేస్తున్నారో తెలీదు. దట్స్ హౌ దే ఆర్ బికమింగ్ సక్సెస్ఫుల్ ఆల్ ఓవర్ ద కంట్రీ. ఇంక సింపుల్గా చెప్పాలంటే గొడవ పెట్టి
తన్నుకుంటుంటే దాన్ని అడ్వాంటేజ్గా మలుచుకోవటంలో నెంబర్ 1 వాళ్ళు అది చేస్తున్నారు. ఓకే, అది చాలా రాష్ట్రాల్లో జరుగుతుంది. మీకు తెలిసి ఏ రాష్ట్రాల్లో జరుగుతుంది అనేది. ప్రతిపక్షం ప్లస్ పాలకపక్షం 2 కూడా అటువైపు ఉన్నారు అని అంటే ది కన్ఫ్లిక్ట్ బిట్వీన్ ది 2 పొలిటికల్ పార్టీస్ బికమింగ్ అడ్వాంటేజ్ టు ది సెంట్రల్ గవర్నమెంట్. దట్ ఈస్ బికమింగ్ అడ్వాంటేజ్ టు దెమ్. దట్స్ హౌ దే ఆర్ ఎంజాయింగ్ ద లీడర్షిప్. ఓకే, సో ఇప్పుడు ఇతను ఒకరు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి సౌరభ్ భరద్వాజ్, అతను ఇంకదే చెప్పాం కదా, వీళ్ళు బీజేపీతో టచ్లో ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సరే, ఏదైనా ఇది మ్యాటర్, అది ఇంటర్నల్గా ఏం జరిగింది మనకు తెలీదు. ఎవరో ఆ రాజ్యసభలో మైక్ పట్టుకొని మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్ మనం డిసైడ్ చేయలేము. అంతర్గతంగా వాళ్ళకి మధ్యలో ఏం గొడవలు మనకు తెలియదు. ఎవరో పబ్లిక్గా మైక్ పట్టుకొని మాట్లాడుతుంటే ఆ వీడియోలు కట్ చేసి మనం ఇది సూపర్ మార్కెట్ అని ఎక్స్టర్నల్గా మనం అతను పొగుడతామే తప్ప అంతర్గతంగా అతను నిజంగా ఏంటి క్యారెక్టర్ ఏంటి అనేది మనకు తెలియదు. సో కాబట్టి మనం ఎక్స్టర్నల్గా వరకే మాట్లాడాం. థ్యాంక్ యూ, నమస్కారం.